अस्सलाम वालेकुम नमस्कार आदाब మీరు చూస్తున్నారు अब तक न्याय న్యూస్ ఛానల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ రిపోర్టర్ ఈ రోజు భారీ ఎత్తున డంపింగ్ యార్డ్ సమస్య గురించి ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నారు ఇక్కడ ఉన్న జవహర్ నగర్ ప్రజలు ఇక్కడ వెనకాల మీరు చూడొచ్చు ఈ రోజు బోర్డు పెట్టారు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తు వేయడం అనేది జరిగింది అని ఇక్కడ జరిగేయడానికి వీళ్ళు ప్రజలు అనేది చాలా పోరాడుతున్నారు సో ఇక్కడ చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను చాలా మంది పెద్దలు మార్నింగ్ 10 o'clock నుంచే స్టార్ట్ చేశారు మీటింగ్ అందరూ కూడా చెప్పారు డంపింగ్ యార్డ్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము సో నేను మళ్ళీ అదే రిపీట్ చేయదలుచుకోలేదు మనం చేయాల్సింది ఒక్కటే పార్టీలకు అతీతంగా ఇలాగ మేము టేబుల్ మీద కూర్చున్నాము అంటే అన్ని పార్టీలు కలిసి పోరాడాలనే ఉద్దేశంతో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కనీస హక్కులు జీవించే హక్కు కూడా ఇప్పటికీ ఈ జవహర్ నగర్లో లేదంటే అది హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఇట్లాంటి పరిస్థితి ఉన్నదంటే మనం అందరం కూడా ఎవరైతే ప్రజాస్వామ్యం ఏ ఉద్యమమైనా కూడా మనం అందరం కలిస్తేనే అవుతుంది కానీ ఇక్కడ ఏది చెప్పినా కూడా ఈ బాధలు నిన్ననో మొన్ననో ఒక సంవత్సరం క్రితం వచ్చిన బాధలు కాదు 14 సంవత్సరాల పైకి నుంచి వచ్చిన బాధలు ఆ బాధను ఉద్యమంగా కూడా వచ్చినా కూడా ఆ బాధలు ఇప్పటి వరకు కూడా తీరలేదు మళ్ళీ బంజారాహిల్స్లో ఉండలేదు, ఎస్ఆర్ నగర్లో ఉండలేదు, వాళ్ళకి అక్కడ అవకాశం ఉండదు, అక్కడ ప్లేస్ దొరకదు. కనుక ఏమైంది మెల్లగా వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, నల్గొండ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, నిజామాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి వచ్చే పేదవాళ్ళందరూ ఎక్కడ ప్లేస్ ఉందో చూసుకొని ఇక్కడ ఈ జవహర్ నగర్ ఏరియాలో ఈ ఆపురం చుట్టుపక్కల ప్రాంతంలో ఇళ్ళు కట్టారు.